హాయ్ అండి అందరికీ. సాయంత్రం పూట ఇలా వేడివేడిగా మక్క గారెలు చేసుకొని తింటే బావుంటుంది. ఒక్కసారి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్‌లో పచ్చి మక్కలు తీసుకోండి. అందులో పచ్చిమిర్చి, 2, 3 వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర వేసి, సాల్ట్ ఏసుకొని ఇలా కోర్స్‌గా మిక్సీ పట్టుకోండి. మరీ పేస్ట్ లాగా పట్టుకోకండి. అలా వేస్తే గారెలు వేయడానికి రాదు. ఈ మిశ్రమాన్నంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, అందులోకి చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఆనియన్ ముక్క కట్ చేసుకొని వేసుకోవాలి. టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ ఏసుకోండి. 2 టీ స్పూన్స్ శనగపిండి వేసుకోండి. శనగపిండి వేసుకోవడం వల్ల గారెలు క్రిస్పీగా వస్తాయి. గ్యాస్ పైన ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడయ్యాక గారెలు వేసుకోవాలి. చేత్తో గారెలు వేయడం రాని వాళ్ళు ఒక చిన్న గిన్నె లాంటిది తీసుకొని, లేదా ఒక చిన్న మూత లాంటిది తీసుకొని దానిపైన వాటర్ అప్లై చేసి, మనం కలుపుకున్న మిశ్రమాన్ని వేసుకొని, ఇలా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో హోల్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ వాటర్ అప్లై చేసి సేమ్ అదే విధంగా మళ్ళీ వేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవద్దు. పైన కలర్ మారుతుంది గానీ లోపల ఉడకదు. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోండి. లోపల ఉడుకుతుంది. పైన కూడా క్రిస్పీగా వస్తుంది. బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. కామెంట్‌లో చెప్పండి ఎలా ఉందో నాకు.